ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. మీ ఇంట్లో జరిగే ప్రతి సీన్ వేరొకరు గమనిస్తున్నారని మీకు తెలుసా? మీ నివాసం లేదా వ్యాపార ప్రాంగణంలో ఏర్పరిచే సీసీ కెమెరాల ఫుటేజ్ వేరొకరి చేతిలో ఉంటుందని తెలియదు కదా. ఇలా కలలో కూడా ఊహించుండరు కదా. కానీ ఆ ఛాన్స్ ఉంది. ఆ సీసీ ఫుటేజ్ ద్వారా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు, భయపెట్టొచ్చు. అసలు ఎవరి చేతికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది అని మీకు తెలియాలంటే వాచ్ దిస్. జగన్ ఆదేశిస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్లను గంటలో లేపేస్తా అని మాట్లాడిన వైసీపీ సానుభూతిపరుడు బోరగడ్డ అనిల్ విషయంలో ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తున్నాం. కేసులు నమోదై జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఇటీవల బోరగడ్డ కారణంగా కొందరి పోలీసులు ఉద్యోగాలు పోయాయి. హోటల్లో బిర్యానీకి తీసుకెళ్లి సీసీ ఫుటేజ్ లో అడ్డంగా దొరికిపోయారు. 7 సస్పెండ్ అయ్యారు. అలాగే స్టేషన్ లో దిండు పడక వేశారని సీఐపై వేటు పడింది. 2 రోజుల క్రితం పోలీసు పక్కన కుర్చీ వేసి కూర్చొని తన మేనల్లుణ్ణి స్టేషన్ కు పిలిపించుకుని దర్జాగా మాట్లాడటంతో మరోసారి బోరగడ్డ వ్యవహారం రచ్చకెక్కింది. మీరు గమనిస్తే ఈ ఎపిసోడ్ లో సీసీ ఫుటేజ్ ద్వారానే తెలిసింది. మొదటిది హోటల్ సీసీ ఫుటేజ్ ఎలా వచ్చింది, ఆ దృశ్యాలు హోటల్ యాజమాన్యం బయటకి ఇచ్చింది అనుకుందాం. మరి పోలీస్ స్టేషన్ లో జరిగే దృశ్యాలు బయటకెలా వచ్చాయి? పోలీసులు బయట పెట్టకుండా మీడియా చేతికి ఎలా చిక్కాయి? వైరల్ గా ఎందుకు మారాయి? ఇవే ప్రశ్నలకు పోలీసులు జవాబులు వెతకగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. మనకు తెలియకుండా మన సీసీ ఫుటేజ్ ను వేరే వాళ్లు చూస్తున్నారని అర్థమైంది. వారెవరు అన్న విషయాలపై విచారణ చేపడితే అసలు కథ మొత్తం బయటపడింది. దీని వెనుక 3 వ్యక్తులున్నారని పోలీసులు తేల్చారు. వారిలో ఒకరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే సంస్థ టెక్నీషియన్ శేషు. కర్త కర్మ క్రియ ఇతడే. గుంటూరుకు చెందిన శేషు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే సంస్థలో టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ఆర్డర్ల మేరకు ఇల్లు, కార్యాలయాలు, వ్యవసాయ క్షేత్రాలు, ఫామ్ హౌస్, బహిరంగ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు బిగిస్తూ ఉంటాడు. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం వాటి యూజర్ ఐడి, పాస్వర్డ్ వంటివి సంబంధిత వివరాలను యజమానుడికే ఇచ్చేసి వారికి యాక్సెస్ ఇవ్వాలి. కానీ శేషు యాక్సెస్ ను తన దగ్గర కూడా ఉంచుకుంటాడు. తన ఫోన్ లో ఆయా దృశ్యాలను చూస్తూ వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నాడు. ఫుటేజ్ అడ్డం పెట్టుకుని ఇతరులతో కలిసి బెదిరింపులకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బోరగడ్డ సీసీ ఫుటేజ్ కూడా బయటపెట్టింది శేషునే. అరండల్పేట పోలీస్ స్టేషన్ లో గతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన శేషు ఆ దృశ్యాల యాక్సెస్ ను తన వద్ద పెట్టుకున్నట్లుగా తేలింది. అలా స్టేషన్ లో బోరగడ్డకు జరిగిన దృశ్యాలను చూసి వాటిని వంశీ, అరుణ్ అనే మరో ఇద్దరికి చేరవేయడంతో వారు బయటకు విడుదల చేశారు. దీంతో పోలీసులు శేషుతో పాటు మిగిలిన ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారి బాధితులు కూడా పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టగా మరిన్ని విషయాలు బయటకొచ్చాయి. ఓ స్పా కేంద్రంలో ఏర్పాటు చేసినవి సహా మరో 13 చోట్ల సీసీ కెమెరాల యాక్సెస్ పొందాడు. అక్కడి దృశ్యాలను శేషు తన మొబైల్లో చూస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దొంగతనాలు నిరోధించడానికి ఇంటికి రక్షణ కోసం ఏర్పాటు చేసే సీసీ కెమెరాల్లో కూడా ఇలాంటి స్కామ్లు చేసే వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగించే విధంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకైనా మంచివి ఒకసారి మీవి కూడా చెక్ చేసుకోండి.